వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్ఎస్ వ్లాగ్స్. ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లోనే ముంబై స్టైల్ పావ్ బజ్జీ మసాలా ఎలా చేసుకోవాలో ఏంటో చూసేద్దామండి. ప్రాసెస్ పావ్ బజ్జీకి కావాల్సిన ఆనియన్ ముందుగా ప్రాసెస్ చూసేద్దామండి. కళాయి తీసుకొని ఆలుని బాయిల్ చేసుకోవాలి కదా మనం. ఇప్పుడు తగినంత వాటర్ ఆలుని కట్ చేసి బాయిల్ చేసుకోవాలి. ఈ బాయిల్ చేసిన తర్వాత పైన ఉన్న తొక్కుని తీసేసి మెత్తగా స్నాప్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇలా స్నాప్ చేసుకోవాలి. తర్వాత వేరే కళాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు బటర్ వేసుకోవాలి. ముందుగా బటర్ వేసుకున్న తర్వాత బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత బఠానీ తీసుకుని 1 కప్పు బఠానీ ఇందులో వేసుకోవాలి. మీరు బఠానీ ప్లేస్లో వేరే బఠానీ ఏమైనా తీసుకున్నట్లయితే 5 నిమిషాల పాటు యానిచ్చిన తర్వాత సన్నగా తరిగిన టమాటా తీసుకోవాలి. ఇవి 2-3 నిమిషాల పాటు బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇవి బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ బాగా 3 to 4 మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి. టమాటా వేసిన తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మిక్స్ చేస్తుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి. ఆ లోపు ఇక్కడ చూసారా 4 to 5 మినిట్స్ తర్వాత మెత్తగా అయిపోతుంది. ఒకవేళ మీకు మెత్తగా అవ్వకపోతే అప్పటికి కొంచెం వాటర్ వేసి ఉడికించుకోండి. వాటిని మెత్తగా అయిన తర్వాత స్నాప్స్తో ఆలు స్నాప్స్ ఉంటుంది కదా, దాంతో మ్యాషర్తో నేను ఇక్కడ మ్యాష్ చేసుకుంటున్నాను. చూడండి బాగా మెత్తగా అవ్వాలి. తర్వాత మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బంగాళదుంపని ముద్ద చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం, అలానే పసుపు, పావ్ బజ్జీ మసాలా. ఈ పావ్ బజ్జీ మసాలా పావ్ బజ్జీకి హైలైట్ కదా. అలానే కొంచెం సాల్ట్, నేను ఇక్కడ తక్కువే తీసుకున్నాను సాల్ట్. లాస్ట్లో కొత్తిమీర వేసి మొత్తం బాగా 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలి. వాటిని మెత్తగా కూడా చేసుకోవాలి. మళ్ళీ తిరిగి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకోవాలి. అది చూసారు కదా. దాని తర్వాత ఇంకా మరొకసారి మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటాను మళ్ళీ ఇక్కడ ఇంకా మెత్తగా అవ్వడానికి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత బాగా ముద్ర అయిపోయింది కదా, దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే ప్యాన్ తీసుకొని అందులో మళ్ళీ 2 స్పూన్లు బటర్ వేసుకోవాలి. బటర్ కూడా బాగా కరిగిపోయిన తర్వాత 1 కప్పు ఆనియన్, సన్నగా తరిగిన ఆనియన్, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి 2 మినిట్స్. మినిమం 50% అయినా ఇవి ఫ్రై అవ్వాలి. ఇక్కడ చూడండి కలుపుకుంటూ ఉండాలి, అవి ఏం మాడిపోకూడదు. ఇక్కడ చూసారు కదా 50%. ఆ తర్వాత కారం, అలానే కొంచెం సాల్ట్, తగిన సాల్ట్ ముందుకు వేసుకున్నాం కదా, ఇక్కడ మరి కొంచెం వేసుకోవాలి. వేసిందా మళ్ళీ మిక్స్ చేయాలి. అలానే ఇందులో ధనియాల పౌడర్, గరం మసాలా మీ ఆప్షనల్, నచ్చకపోతే మానేయండి. తర్వాత లస్సుం పేస్ట్ వేసుకోవాలి. ఈ లస్సుం పేస్ట్ వేసిన తర్వాత మరి 2-3 సార్లు మిక్స్ చేయాలి, మొత్తం ఫ్రై చేయాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అది కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేయాలి. నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే మీ పర్ఫెక్ట్ మసాలా పావ్ బజ్జీ వస్తుంది టేస్ట్. ముందుగా మనం ముద్ద మొత్తం పక్కన పెట్టుకున్నాం కదా, కర్రీ మొత్తం అది ఇందులో వేసుకోవాలి. కళాయిలో వేసిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా కలుపుకోవాలి. ఒకసారి బాగా ఫ్రై చేయాలి ఒకసారి మళ్ళీని.
ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసేయకూడదు, మొత్తం క్వాంటిటీ మీద వేసుకోవాలి. వాటర్ వేసిందా మరొకసారి కలుపుకున్నాను. ఇప్పుడు ఇంకా వాటర్ సరిపోలేదుగా, మరి కొంచెం వేసుకోవాలి. చూడండి, ఇలా కర్రీ అవ్వాలి. బజ్జీ అంటే ఇలాగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ కొంచెం వాటర్ వేసుకున్నాను, ఇంకా సరిపోలేదండి నేను. దీన్ని మొత్తం ఇప్పుడు 4 to 5 minutes ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టి. మరీ ముద్దలా అవ్వకూడదు, మరీ పలచగా కూడా ఉండకూడదు కర్రీ అనేది. అందులో లాస్ట్లో కొంచెం బటర్ కూడా వేసుకున్నాను, కొంచెం టేస్ట్ కోసం. చూడండి, కొంచెం దగ్గరికి అయింది కదా, మళ్ళీ కొంచెం దగ్గరికి అవ్వాలి. మరీ ముద్దలా అయిపోయినా టేస్ట్ ఉండదు. మూత పెట్టేసి ఒక 2 minutes ఉంచితే కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది. ఈ క్వాంటిటీలో రెడీ అవ్వాలి. చూసారు కదా, ఇక్కడ ఫైనల్గా బజ్జీ కూడా రెడీ అయిపోయింది. ఈ కర్రీని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం వేరే ప్యాన్ తీసుకోవాలి. పావు చేసుకోవాలి కదా ఇప్పుడు మనం. చూసారు కదా, ఇక్కడ బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సైడ్ పెట్టేసుకుందాం. తర్వాత వేరే ప్యాన్ తీసుకుని అందులో బటర్ వేసుకోవాలి 1 spoon. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర, ఈ బటర్ బాగా పావు ఉంటుంది కదా, ఈ పావుని మనం మధ్యలో కరెక్ట్గా కట్ చేసుకోవాలి. నాకు అంత పర్ఫెక్ట్ కట్ చేయడం రాలేదు, షేప్స్ పర్లేదు కానీ బాగానే వచ్చింది షేప్స్. చూడండి, నెయ్యి వేసుకొని 2 వైపులు బాగా కాల్చుకోవాలి బ్రెడ్ని. మళ్ళీ అలానే మళ్ళీ 1 spoon బటర్ వేసుకొని మళ్ళీ అలానే మొత్తం బ్రెడ్ అన్ని కాల్చుకున్నాను నేను. ఇక్కడ మా ఆయన కాలుస్తున్నాను, నేను సరిగ్గా కాల్చట్లేదంట, అందుకోసం ఆయన వచ్చి చేస్తున్నాడు. ఇక్కడ మా ఆయన కూడా బాగా కాల్చాడు. ఇలా చేసుకుంటే మన పర్ఫెక్ట్ బండి స్టైల్ పావ్ బజ్జీ రెడీ. చూసేయండి, చూస్తున్నా మా బాబు కూడా మధ్య మధ్యలో చేయి పెట్టి తింటున్నాడు, మా ఆయన మా బాబు ఇద్దరు కలిపి. ఓకే, మరి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, వాచ్ ద వీడియోస్. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్.